ఈనాటి మీడియా సమావేశ ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ మీడియా సమావేశాన్ని అధ్యక్షించడానికి బిహెచ్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాలు జగన్ను పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, ఇతర చేయుత పెన్షన్దారులందరికీ 4,000 పెన్షను మరియు కండరాల క్షీణత గల వారి వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షను మరియు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ప్రధానమైన డిమాండ్లతో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు రేపు కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంలో ఈ పెన్షన్లు ప్రధానంగా 20 నెలల నుంచి పెన్షన్లు పెంచుతానని ఇప్పటి వరకు పెంచకపోవడంతో, పెన్షన్లు పెంచాలని ఇప్పటి వరకు ప్రతిపక్షాలు మాట్లాడకపోవడంతో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల పక్షాన, వృద్ధుల పక్షాన, వితంతుల పక్షాన పోరాటం చేస్తూ పెన్షన్లు పెంపే ముఖ్య ఉద్దేశంగా ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని తోడ్పాటు అందిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను, జిల్లా కేంద్రాలలో సన్నాహక సభలను నిర్వహించి మరి రెండో విడతగా మరి కొడంగల్ నియోజకవర్గానికి వస్తున్న శుభ సందర్భంగా మరి కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ నుంచి మరి పెద్ద ఎత్తున పెన్షన్దారులతో రేపు వికలాంగుల మహాగర్జన పేరుతో మరి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందె రాంబాబు గారు, మరొక ముఖ్య అతిథి వికలాంగుల హక్కుల పోరాట సమితి వైస్ చైర్మన్ కొల్లి నాగేశ్వరరావు అన్న గారు, విశిష్ట అతిథులుగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజ్ మాదిగ గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివమాదిగ గారికి, ఎంఎస్పి జాతీయ నాయకులు సొట్ట నరేందర్ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయ ఇన్ఛార్జి నరసింహ మాదిగ గారికి, మహాజన సోషలిస్ట్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా వికారాబాద్ ఇన్ఛార్జి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున గారికి, అదేవిధంగా అంజు గారికి, అంబేద్కర్ సంఘం రమేష్ గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ పూర్తిగా మీటింగులో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడే విషయాల మీద సంక్షిప్తంగా గౌరవ వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు గారు మాట్లాడవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆగస్టు 28, 2007న 200 ఉన్నటువంటి పెన్షన్ని 1,500 రూపాయలు చేయాలని ఏర్పాటు చేసినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి దశల వారీ వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, కృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలితంగా
ఈరోజు తెలంగాణలో చేయూత పెన్షన్లు 2016 రూపాయలు వస్తున్నాయన్న, ఆంధ్రప్రదేశ్ వికలాంగులకు 4016 రూపాయల పెన్షన్లు వస్తున్నాయన్న ఆ ఘనత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి దక్కుతా ఉంది. మొన్న ఎలక్షన్లప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ల మేనిఫెస్టోలో చేయూత పెన్షన్లు 4000 చేస్తానని, వికలాంగుల పెన్షన్లు 6000 చేస్తానని, కండరాల క్షీణత వాళ్లకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ని కల్పిస్తామని, వికలాంగుల హక్కుల చట్టాన్ని 2016ని పకడ్బందీగా అమలు చేస్తానని, వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షన్ని, వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలని మర్చిపోవడాన్ని నిరసిస్తూ గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆగస్టు 13వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వికలాంగుల మహాగర్జన చేయబోతా ఉన్నాం. దానికి సన్నాహకంగా రేపు వికారాబాద్ జిల్లా స్థాయి కొడంగల్ నియోజకవర్గ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు రాబోతా ఉన్నారు. ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చేయూత పెన్షన్దారులకు, వికలాంగులకు, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి చేయూత పెన్షన్దారులకు, వికలాంగులకు అందరికీ కూడా లక్షలాదిగా తరలి వచ్చి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి జిల్లా సన్నాహక సభని విజయవంతం చేయాలని, వికలాంగుల పెన్షన్ని పెంచుతానని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా మన ఉద్యమ కార్యాచరణ గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి రేపు జరిగే ఈ యొక్క మినీ మహాగర్జనకు వికలాంగులు, చేయూత పెన్షన్దారులు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. నమస్కారం. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, అదేవిధంగా తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు వెంటనే పెన్షన్ పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. మాయ మాటలు చెప్పి మాటలతో 20 నెలలు మమ్మల్ని సుమారుగా రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్దారులని మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవడానికి ఆగస్టు 13వ తారీఖున ఎల్బీ స్టేడియంలో వికలాంగుల మహాగర్జన పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేయబోతున్నామని మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఇప్పటికే పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయినటువంటి కొడంగల్లో వికలాంగుల మహాగర్జన, జిల్లా వికలాంగుల మహాగర్జన పేరుతోటి వేలాది మంది దివ్యాంగులు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, నేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్ వీళ్ళందరినీ కలుపుకొని రేపు ఉదయం 10 గంటలకి ఏదైతే మురారి ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ రోడ్లో కొడంగల్లో వేలాది మందితోటి వికలాంగుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఏదైతే 20 నెలల పాటు మాకు రావాల్సిన పెన్షన్ని ఇస్తవా సస్తవా 2 నిదానాలతో ఇయ్యకపోతే నీ అంత చూడడానికి ఆగస్టు 13 డెడ్ లైన్ పెట్టినాము. అంతలోపు ఇయ్యకపోతే నీ అంత చూడడానికి వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, పెన్షన్దారులందరికీ పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మానవత కోణంలో ఉండే మీలాంటి పత్రిక మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మా అందరినీ కూడా మంచిగా ప్రపంచానికి తెలియజేయండి మా కష్టంలో. ఎందుకంటే పెన్షన్ తీసుకునే ప్రతి పేదవాడే పెన్షన్ తీసుకుంటాడు. ఆ పేదవాళ్ళ నోట్లో వెలుగు నింపాలి. ఆ పేదవాళ్ళకి నెలకి వాళ్ళకి సరిపోను మాతలు గోళీలు కొనుక్కోవాలన్నా, సరుకులు కొనుక్కోవాలన్నా వాళ్ళ నెల పెన్షన్ కావాలి. కానీ ఈ రాజకీయ నాయకులు 1వ తారీఖు రోజు వాళ్ళ జీతాలు వాళ్ళకి కావాలి, కానీ ఈ పేద ప్రజలకు పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వాలంటే వాళ్ళకి డబ్బులు లేవంటే ఎంత సిగ్గుసేటో ఒక్కసారి మీరు ఆలోచించాలని. ఎందుకంటే ఈ నెల 29 నిన్నగాక మొన్ననే పెన్షన్లు పడ్డాయి. ఈ కొడంగల్లో ముఖ్యమంత్రి ఏదైతే నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా పెన్షన్ రాలేదు. ఈ రోజు 1వ తారీఖు
పోయిన నెల పెన్షన్ రాలే, జూన్ ఏదైతే జూలై పెన్షన్ రాలేదు, జూన్ పెన్షన్ రాలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల మీద, వృద్ధుల మీద, వితంతువుల మీద, ఈ పెన్షన్దారుల పేరు మీద ఎంత వివక్ష చూపుతుందో ఒక్కసారి సమాజం ఆలోచించాలని మేము కోరుతున్నాం. కలిసి వచ్చే సంఘాలన్నీ కూడా రేపు మా యుద్ధంలో కలిసి యుద్ధం చేసి మాకు పేదవాళ్ళకి పెన్షన్లతో పాటు ఏదైతే మేము తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులు ఉన్నారో, ఏదైతే తీవ్ర వైకల్యం అంటే స్పైనల్ కార్డ్ కావచ్చు, మస్క్యులర్ డిస్ట్రిబ్యూతో బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, దాంతో పాటు స్థానిక సంస్థల్లో కోఆప్షన్ మెంబర్ గా ఏదైతే పక్క రాష్ట్రం తమిళనాడులో ఏ విధంగా కోఆప్షన్ మెంబర్ గా వికలాంగుల్ని నియమిస్తామని ఒక గెజెట్ ని విడుదల చేసింది, ఆ విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాం. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 1వ తారీఖు రాగానే తెల్లారుజామున 5 గంటలకే లేసి తలుపు కొట్టి మీ పెన్షన్ అని ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో, మన ధనిక రాష్ట్రం అని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాకు పెన్షన్ 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు ఇవ్వలే. అంటే అర్థం చేసుకోండి, మా పెన్షన్ ఇవ్వకపోతే దివ్యాంగులు, చేత పెన్షన్దారులు వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమంతో నీ ప్రభుత్వానికి అడ్రస్ లేకుండా చేస్తాం. దానికి మా అన్న పెద్దలు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అధ్యక్షులు అన్న మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆగస్టు 13వ తారీఖు హైదరాబాద్ లో మా రణరంగాన్ని చూస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులకందరికీ కూడా మాది రిజర్వేషన్ పోరాట సమితి వికారాబాద్ జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.